టీజీటీ, పీజీటీ టీచర్స్ ప్రమోషన్లో వ్యత్యాసాలు మరియు ప్రమోషన్స్లో కొందరు ఉపాధ్యాయులకు జరుగుతున్న నష్టాన్ని మరియు విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వ అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు పీయూసీ చైర్మన్ శ్రీ కోన రవికుమార్ అసెంబ్లీలో ఎండగట్టారు. 2017లో ఒక కమిటీ వేశారని, కమిటీ కూడా ఇది తప్పుడు నిర్ణయం అని తెలిపారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. సైన్స్ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 81 మంది ఉపాధ్యాయులు టీజీటీ క్వాలిఫై ఉన్నటువంటి ఉపాధ్యాయులు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ బోధించేటటువంటి 8, 9, 10 తరగతులు బోధిస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికి అధ్యక్ష ఇది 2017లో ఒక కమిటీని వేశారు అధ్యక్ష. ఆ కమిటీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఇది అన్యాయం. ఇది ఒకే దీంతో రెసిడెన్షియల్ సొసైటీలో ఫిజికల్ సైన్స్ బోధించేటటువంటి ఉపాధ్యాయులు టీజీటీలుగా ఉంచి మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ని కూడా పీజీటీలుగా కన్వర్ట్ చేశారు. దీన్ని కూడా మార్చాలని 2017లో కమిటీ ఇచ్చారు అధ్యక్ష. అలానే దీనికి ఈ సొసైటీకి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది అధ్యక్ష. గవర్నింగ్ కౌన్సిల్ అప్పుడు దీదన్ మినిస్టర్ గారు 2019 ముందు ఉన్నటువంటి బాడీ దేవర్ రికమెండెడ్ అధ్యక్ష వీళ్ళని టీజీటీలుగా పనిచేస్తున్న వాళ్ళని పీజీటీలుగా అప్గ్రేడ్ చేయాలి. దీనికి ఆర్థిక పరమైన భారం ఏమీ ఉండదు. 81 మంది ఉన్నారు. నెలకి 4,54,000 రూపాయలు మాత్రమే ఆర్థిక భారం ఉంటుంది. ఏడాదికి 54,000 మాత్రమే ఉంటుందని అప్పుడున్న గవర్నింగ్ కౌన్సిల్ అప్పుడు హెడెడ్ బై ది అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష, ఎందుకంటే అంటే నేను చెబుతున్నాను అధ్యక్ష. అంటే జరిగింది 7 సంవత్సరాల్లో మళ్ళీ అదే ప్రశ్న ఇదే శాసనసభలో మళ్ళీ వేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అక్కడ పిల్లల భవిష్యత్ అధ్యక్ష. అక్కడ అన్ని కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ జూనియర్ లెక్చర్స్ చెప్తా ఉంటే టీజీటీలుగా వీళ్ళని పెట్టి ఫిజికల్ సైన్స్ సబ్జెక్టును పెట్టి మళ్ళీ వాళ్ళని 8, 9 తరగతులు డీల్ చేస్తున్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష అంటే నేను కాలయాపన అధికార యంత్రాంగం ఎంత కాలయాపన చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తు పిల్లల చదువులు యందు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ.